జెన్జీ మూమెంట్ ఇప్పుడు ప్రతి దేశానికి పాకింది. పెరు నుండి మడగాస్కర్, నేపాల్ నుండి మొరాకో, ఇలా ఏ కంట్రీని కూడా వదిలిపెట్టట్లేదు. ముఖ్యంగా ఎందుకు ఈ ట్రెడిషనల్ లీడర్స్, ఎందుకు వాళ్ళకి మేము దాసోహం అనాలి? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ ట్రెడిషనల్ హైరార్కీ, ట్రెడిషనల్ బాసిజం ఎందుకు ఉండాలి అని చెప్పేసి జెన్జీ మూమెంట్ ఇది దేన్ని గుర్తు చేస్తుందంటే ఇంపార్టెన్స్ ఆఫ్ యూత్ ఇన్ డెమోక్రసీ, రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ డెమోక్రసీ, డెవలప్మెంటల్ మోడల్స్, ఇలా పలు ప్రశ్నలని గుర్తు చేస్తుందన్నమాట. సో ఈ జెన్జీ మూమెంట్ కనుక నిజంగానే ప్రతి కంట్రీకి పారితే గనక అది యూత్ లోకి పవర్ వచ్చినప్పటికి కూడా కయోస్ కి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లీడర్, నేను కూడా లీడర్ అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ట్రెడిషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ యొక్క మనోభావాలు, యూత్ కి ఏం అవసరము, వాళ్ళకి ఏం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా, ఏం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారని చెప్పేసి అది ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా జెన్జీ మూమెంట్ అయితే అవ్వచ్చు. ఈ జెన్జీ మూమెంట్ కనుక ఇండియాలో వచ్చిందంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద మూమెంట్ అయిపోతుంది. అన్కంట్రోలబుల్, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, డెమోగ్రఫీ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా యువతకి ఏమేమి అవసరమో, యువతకి ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.